अभयानन्दाय विद्महे ध्रुवाय धीमहि तन्नो परः प्रचोदयात्। లేని ఎరుక స్థితిలో ఉండి ఇచ్ఛా నిర్ణయాలు లేనటువంటి గురుపుత్రుడు దేశికవర్యుని కృపచే ఆసువుగా వ్యక్తమైనది ఈ జ్ఞాన గంగా ప్రవాహం. హరయ సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యములే ముక్తిపథము చేర మహావాక్యోపదిష్టితము పరగ సాధన చతుష్టయములు నాల్గు శుశ్రూషలే సోపానములు కర్మ భక్తి యోగ జ్ఞానములే కరదీపిక పరమశివ ఏమని బోధింతు ఏ రీతి నిర్ణయింతు దేశికవర్యుని కృప స్వామి నిర్భయానంద శరణు శరణు. నాలుగుగా వర్గీకరణ చేయబడిన చతుష్కముల ప్రస్తావనను ఈ పద్యములో గమనించవచ్చు. మోక్షం 4 విధాలని ముక్తికోపనిషత్ చెబుతోంది. భగవంతుని పూజ, సంకీర్తనం, భగవద్భక్తులతో సంభాషణ, ధ్యానం వల్ల అవి ఈ లోకములోనే సిద్ధిస్తాయని చెప్పబడింది. ఈ చతుర్విధ ముక్తి ప్రాప్తికై 4 పురుష ప్రయత్నములైన కర్మ, భక్తి, యోగ, జ్ఞానమను 4 మార్గాలను కరదీపికగా అనగా అజ్ఞానమనే తమస్సును ఛేదించుటకు ఉపకరణములుగా స్వీకరించి అంగ, స్థాన, భావ, ఆత్మ శుశ్రూషలను భక్తి శ్రద్ధలతో అహమును త్యాగము చేయు నిమిత్తము గురువున కర్పించ చతుర్విధ సాధనలైన సాధన చతుష్టయం అనగా నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముద్రార్థ ఫలభోగ విరాగము, శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానములు కూడికగా సమాధి షట్క సంపత్తి మరియు ముముక్షత్వం సిద్ధించును. అప్పుడు గురు అనుగ్రహమున ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అను 4 మహావాక్యములను స్వీకరించిన వాడై సాధకుడు శిష్యుడై ముక్త స్థితిని లక్షించును అన్నది ఈ పద్యములో గురుపుత్రుడు నిర్ణయముగా తెలియజేసినాడు. సాధనాంశము ముక్తి పదమును లక్షింప గురు అనుగ్రహమున తగిన సాధన, సేవ, ఉపదేశము లభించి లక్ష్యము సిద్ధించును అన్నదే ఇందలి సాధనాంశముగా స్వీకరించవలెను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.